ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం తళ్ళు ఉంచుకొని. ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు నీ కృపలో భద్రపరిచి సాయంకాలం వేళలో తిరిగి నీ పాదాల చెంతకు నడిపించావు. ప్రత్యేకంగా శ్రమ దినాల్లో ఉంటున్న మాకు నీ ఆత్మీయ బలాన్ని ప్రసాదించండి. అయా మాలో ఏకాగ్రతను దయచేయండి. వినగల చెవులు, గ్రహించగల మనస్సు, స్తుతించగల పెదవులు దయచేయండి. మాట్లాడేది నేను కాదు, నాలో నీ పరిశుద్ధాత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని దయచేయగలరు. ఇక కూడి కాదు నుంచి అంతం వరకు మీరు మా మధ్యలో ఉండి జరిగించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోగలరు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది, ఒక పాటను పాడుకుందాం. కలువరి సిలువా, సిలువలో విలువా నాకు తెలిసెనుగా, కలుషము బాపి కరుణను చూపి నన్ను వెదకెనుగా. కలువరి సిలువ, సిలువలో విలువ నాకు తెలిపెనుగా, కలుషము బాపి కరుణ చూపి నన్ను అజేయుడా, విజయుడా, సజీవుడా, యేసు అజేయుడా, విజయుడా, సజీవుడా, యేసు కలువరి సిలువ, సిలువలో విలువ నాకు తెలిపెనుగా, కలుషము బాపి కరుణ చూపి నన్ను వెదకెను. కష్టాలలోన కష్టాలలో కన్నీరు తుడిచావయ్యా, కష్టాలలోన నష్టాలలోన నన్నాదుకున్నావయ్యా, వ్యాధులలోన బాధలలోన కన్నీరు తుడిచావయ్యా, కష్టాలలో నష్టాలలోన నన్నాదుకున్నావయ్యా, వ్యాధులలోన బాధలలో కన్నీరు తుడిచావయ్యా, మధురమైన నీ ప్రేమ మరువగలనా ఆ ప్రేమ, మధురమైన నీ ప్రేమ మరువగలనా ఆ ప్రేమ, అనుక్షణం నీ ఆలోచన నిరంతరం నాకు నిరీక్షణ, అనుక్షణం నీ ఆలోచన నిరంతరం నాకు నిరీక్షణ, కలువరి సిలువ, సిలువలో విలువ నాకు తెలిపెనుగా, కలుషము బాపి కరుణను చూపి నన్ను వెదకెను. పాపానికై శాపానికైనా రక్తాన్ని కార్చావయ్యా, దోషానికైనా ద్వేషానికైనా మరణించి లేచావయ్యా, పాపానికైనా శాపానికైనా మరణాన్ని కాచావయ్యా, దోషానికై ద్వేషానికై
మరణించి లేచావయ్యా, మధురమైన నీ ప్రేమ మరువగలనా, మధురమైన నీ ప్రేమ మరువగలనా, ఆ ప్రేమ అనుక్షణం నీ ఆలోచన నిరంతరం నీవిచ్చిన, అనుక్షణం నీ ఆలోచన నిరంతరం నాకు నీవిచ్చిన, కలువరి సిలువ సిలువలో విలువ నాకు తెలిపెనుగా, కలుషము పాపి కరుణను చూపి నన్ను వెదకెనుగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నేటి దిన వాక్యముగా లూకా సువార్త 11వ అధ్యాయము 9వ వచనము నుంచి చూద్దాం కొన్ని వచనాలు. అటువలే మీరును అడుగుడి ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాణి ఎంతను, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. ఈ లెంట్ డేస్ లో దేవుని సన్నిధిలో ఏ విషయాలను అడుగుతూ ఉన్నాం, వేటి గురించి ప్రార్థిస్తున్నాం. అడుగుడి మీకు ఇవ్వబడును. సమస్యలు ప్రపంచ యావతో సమస్యలతో నిండిపోయి ఉన్నది. శాంతి కరువైతూ ఉంది. నెమ్మది లేని జీవితాలు, భయంకరమైన కరువు దిశలోనికి మనం వెళ్తూ ఉన్నాం. పరిస్థితులు ఏమీ బాగులేవు. ఇంకా రాబోతున్న రోజుల్లో అన్ని కూడా ఖరీదైపోతూ ఉంటాయి. మనకు చాలని జీతాల కంటే కూడా ఖర్చులు మరి భారమైపోతున్నాయి. సంపద కంటే కూడా ఖర్చులు ఎక్కువైపోతాయి. ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి. 3వ ప్రపంచ యుద్ధం వైపు పరుగులెడుతుంది. కానీ అడగండి ఇవ్వబడును అంటున్నాడు ప్రభు. నమ్మదగిన దేవుడు, చాలిన ప్రభు. ఆయన 40 దినాలు శ్రమ దినాలుగా అనుభవించి శోధనలు జయించిన క్రీస్తు. అలాగే మనము కూడా ఆయన ప్రియ బిడ్డలుగా మనల్ని తన యవన కాలపు రక్తాన్ని చిందించి మన పాపములను కడిగి మనల్ని తన ప్రియ బిడ్డలుగా స్వీకరించాడు. ఎందరైతే ఆయన నామములో ఆయన రక్తంలో కడగబడి ఉన్నారో వారందరూ కూడా తన ప్రియ బిడ్డలే. కాబట్టి ఆయనను అడగండి. దేశములో ప్రపంచములో శాంతిని అడగండి. యుద్ధాల దిశలో వెళుతున్న ప్రపంచం, అరబ్ కంట్రీలో జరుగుతున్న యుద్ధాలు, ఇజ్రాయెల్, ఇరాన్, దుబాయ్, కువైట్, ఆ చుట్టుపక్కల
ఆ తాకిడి వల్ల మన మీద కూడా భారతదేశం పైన పెట్రోల్, డీజిల్, గ్యాస్ మొదలయ్యాయి ప్రాబ్లమ్స్. కాబట్టి అక్కడ ఆ ప్రాంతంలో శాంతి కలగాలని దేవుని అడగాలి. నెమ్మది కావాలి. ప్రభు అంటున్నట్టుగా ఇశ్రాయేలు గురించి ఎవరైతే ప్రార్థనలు చేస్తారో వారు వర్ధిల్లుతారు. అమాయకమైన ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ పూటకు సంపాదించి ఆ పూటకు వారి యొక్క బతుకులు ఈడ్చి వారి కుటుంబాన్ని భారంగా ఉంటున్న బిడ్డలపైన ఈ వేట్ ప్రాణాలు కోల్పోతున్నారు. అది ఇజ్రాయెల్ అయినా అది ఇరాన్ అయినా సరే చాలా కష్టాల్లో ప్రాంతాలు ఉంటున్నాయి. ఆ ప్రమాదములో మనం కూడా ఉంటూ ఉన్నాం. అడుగుడి అన్నాడు కదా ప్రభు మనల్ని, మన కుటుంబాన్ని. మన కుటుంబ క్షేమమనే అడిగితే సరిపోతుంది అనుకొని మన వ్యక్తిగతంగా అడుగుతూ ఉంటాం. దయచేసి ఈ శ్రమ దినాల్లో వాటిని పక్కన పెట్టి దేశము కొరకు, దేశాల కొరకు అడగండి. శాంతి సమాధానం కావాలని అడగండి. యుద్ధాలను ఆపివేయమని అడగండి. తద్వారా మనకొచ్చే ప్రమాదాలు రాకోకుండా చేయమని అడగండి. మనము కష్టాల్లోకి వెళ్ళిపోతే మన స్థితిగతులు మారిపోతాయి. ఆ మారిపోక మునిపే ఆ పరిస్థితిలోనికి దిగజారకుండా అడగండి, వెతకండి. దేవుని సన్నిధిని వెతకండి. ఆయన సన్నిధిలో గోజాడండి. ఆయన సన్నిధిలో బ్రతిమలాడండి. తట్టుడి. ఆయన హృదయాన్ని తట్టుడి. ఆయన హృదయాన్ని తట్టి ప్రభువా మా ప్రార్థనలు వినండి, మా ప్రార్థనలకు జవాబు ఇవ్వండి. ఆయన హృదయాన్ని మీరు తట్టండి. లెంట్ డేస్లో శ్రమ దినాల్లో ఉంటున్నాం కాబట్టి తప్పక దేవుడు మన ప్రార్థనలకు జవాబిస్తాడు. లేకపోలేరు. ప్రపంచంలో ఆయనను 24 hours ప్రార్థన యోధులు చేస్తున్నారే కాబట్టి ఈ రీతికైనా ప్రపంచంలో కొంచెం నెమ్మదిగా, అందులో నీ పాత్ర, నా పాత్ర దేవుని ఎదుట కనబడాలనే అడుగుడి, వెతకుడి, తట్టుడి. ఆయన సన్నిధిని ఆయన తట్టాలా, ప్రార్థించాలా, మొరపెట్టాలా. ఏం ప్రార్థించాలి బ్రదర్? ఏ సమస్యలు నాకు లేవు కదా అనుకుంటా. మంచిదే. నీకు, నీ కుటుంబానికి సమస్యలు లేకపోవచ్చు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని సమస్యలు నీకు రాకోకుండా చేయవచ్చు. కానీ నీ మీద భారం ఉంచాడు దేవుడు. నువ్వు క్షేమంగా ఉంటే కాదు, నీ ఇరుగు పొరుగు వారు కూడా క్షేమంలో ఉండాలి. నీ ఇరుగు పొరుగు దేశాలు, నీ ఇరుగు పొరుగు ప్రాంతాలు, నీ ఇరుగు పొరుగు రాష్ట్రాలు అవి కూడా క్షేమంగా ఉండాలి. నీ ఇరుగు పొరుగు స్నేహితులు, నీ రక్త సంబంధులు, నువ్వొక్కడివి, నీ కుటుంబము, నీ బిడ్డలు హ్యాపీగా ఉన్నారు కదా, వేరే ప్రార్థనలతో నాకు పనేంటి అనుకొని కొంతమంది ఏ రీతిగా ప్రార్థించాలో తెలియక ఉండిపోతారు. మంచిదే. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆరోగ్యంగా, అప్పులు లేకుండా చక్కటి ఆయుష్ను, ఆరోగ్యాలను ఇచ్చి మిమ్మల్ని కాపాడుతున్నాడు. సంతోషం. కానీ కొంచెం భారం ప్రపంచం మీద మన కనులెత్తి చూస్తే ప్రపంచం ఎటువైపు వెళ్తుంది
అనేది దేవుని సన్నిధిలో మనం బ్రతిమలాడితే నీవు పొందుకున్న శాంతి, నువ్వు పొందుకున్న నీ కుటుంబాన్ని చక్కటి ప్రేమతో కూడిన గృహముగా నీ కుటుంబాన్ని నువ్వు చూస్తున్నావు కదా, అదే రీతిగా అవే కళ్ళులతో అదే హృదయంతో దేశవ్యాప్తం కూడా ప్రపంచ యావత్తు కూడా అలాగా శాంతి సమాధానాలతో ఉండాలని ప్రభు పేరట ప్రార్థించండి ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఆ తర్వాత 11వ వచనం, మీలో తండ్రి అయిన వాడు తన కుమారునికి చేప అడిగితే చేపను ప్రతిగా పామును ఇచ్చునా? ఏది అడుగుతాడో తండ్రిని లోకరీతిగా, తండ్రి గురించి ఉపమాన రీతిగా ప్రభు అంటున్నాడు. మీలో తండ్రి అనేవాడు తన కుమారుడు తన కుమార్తె ఒకవేళ చేపను అడిగితే దానికి బదులుగా పామునిస్తాడా? కుమారుడు ఏది అడిగితే అది ఇవ్వటానికి తండ్రి సిద్ధంగా ఉంటాడు. లోకరీతిగా ఉన్న తండ్రి గురించే ప్రభు ఉదాహరణగా మాట్లాడుతున్నప్పుడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి ఈ లోకాన్ని జయించి తన రక్తం కార్చి మనల్ని కడిగి తన స్వద దత్తపుత్రులుగా స్వీకరించిన ఆ యేసు ప్రభు చేపకు బదులుగా పామునిస్తాడా? ఆలోచన. లోకరీతిగా తండ్రి అయిన మనమే ఇవ్వటానికి ఇష్టపడమే. ఏది అడుగుతాడో అది ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాం. అది కష్టమో నష్టమో సంపదన మీరి ఉన్నదో అది ఏదైనా సరే, కుమారుడు ఒక సెల్ అడిగిందంటే అది ఎంత కాస్టో, అది ఏ కంపెనీయో, ఆ కంపెనీ విలువ మార్కెట్లో ఎంతుందో, కుమారుడు దీన్నే అడిగాడు పర్టిక్యులర్గా, అది ఇస్తేనే వాడు తృప్తి పొందుతాడు. దానికి బదులుగా ఇంకొక 2,000 ఎక్కువ ఉండి వేరే కంపెనీది ఇచ్చిన వాడు ఒప్పుకోడు. వాడు అడిగిన సెల్ అదే, వాడికి అది ఇస్తే ఎంత హ్యాపీగా ఉంటాడో లోకరీతిగా అయిన తల్లిదండ్రులమైన మనకి మన బిడ్డలకి ఇచ్చిన ఆ గిఫ్ట్నిచ్చి ఆ పిల్లోని ఆనందాన్ని మనం చూడగలుగుతామే. అదే రీతిగా మన కొరకు రక్తం కార్చి ఆయన కలవరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టి సమాధి చేయబడి 3వ దినము తిరిగి లేచి ఈరోజు ఓ తండ్రిగా, ఓ దేవుడిగా, రాజుగా, అధిపతిగా పిలుచుకుంటున్న మనకు అధికారాన్నిచ్చి, నీవు చేపను అడిగితే పామునిస్తాడా? నువ్వు శాంతిని అడిగితే దానికి బదులుగా యుద్ధాలను ఇస్తాడా? ఆలోచించు. నువ్వు అడిగే దాన్ని పొందుకున్నట్టుగా అడుగు. యుద్ధాలను ఆపమని అడుగు. ప్రపంచ శాంతి కొరకు అడుగు. తప్పకుండా దేవుడు చెవియొగ్గుతాడు. కాకపోతే ఇక్కడ ఆయన గమనించేది నీలో నాలో ఆ ప్రార్థన అనుభవం ఉన్నదా, నన్ను అడుగుతున్నాడా అనేది గమనిస్తుంది. ఆ తర్వాత ఏమంటాడమ్మా? గుడ్డును అడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి యువులు కదా. ఇప్పుడు గుడ్డును అడిగితే తేలిస్తారని, అది ఏది మంచిది ఏది చెడ్డది వాడు అడిగింది గుడ్డు కదా, దానికి బదులుగా తేలిస్తే అది కరిచి దాని విషయము ఎక్కుతుంది. తేలివ్వటానికి ఇష్టపడాడు తండ్రి. గమనించు, ఏది అడుగుతున్నావో దాన్ని పర్టిక్యులర్గా అది ఇవ్వటానికే తండ్రి ప్రయత్నం చేస్తాడు, తల్లి ప్రయత్నం చేస్తుంది. అదే రీతిగా కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి యువులు ఇవ్వడానికి ఇష్టపడతాం కదా. అదే రీతిగా నా పరలోకపు తండ్రి కుడి పార్శ్వముల ఆసీనులైన శ్రీ యేసుదేవుడు కూడా మంచి ఈవులు ఇవ్వడానికి, మనము చెడ్డవారమై ఉండి కూడా మనకు మంచి ఈవులు ఇవ్వటానికే ఆయన ఇష్టపడతాడు. ఆ మంచి అనేదే ప్రాప్తి చెందటానికి మనం ప్రార్థన చేయాలి.
ఆ మంచి ఈవుల కొరకే ఆయన ఇచ్చు మంచి ఈవుల కొరకు ప్రార్థన చేయాలి. ఆ తర్వాత పరలోకమందున్న మీ తండ్రి తాను ఆయన అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించును. అడుగువానికి తట్టుకునే స్థితి, దాంట్లో మురిసిపోయే స్థితి. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఇంకేంది? సాక్షాత్తు దేవుడే నీ దగ్గర ఉన్నట్టుగా అంతగా ఇచ్చేస్తాడు, నీ స్థితిగతిని మార్చుకునేంతగా. పరలోకపు తండ్రి ఉన్న మీ తండ్రి నేను అడుగువానికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించదను. తప్పకుండా నువ్వు దేని అడుగుతావు అది పొందుకుంటావు. హల్లెలూయా. తప్పకుండా నువ్వు అడిగిన దానిని ఆయన నెరవేర్పు చేస్తాడు. ఈ లెంట్ డేస్లో, ఈ శ్రమ దినాల్లో నువ్వు అడిగే స్థితిలో ఎలా ఉన్నావో చూసుకో. దేవుని ప్రార్థన ద్వారా అడిగి ఆయన మనస్సు, ఆయన కనుదృష్టి నీ వైపు త్రిప్పుకుంటున్నావా? నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉన్నదా? ఒకవైపు ఫాస్టింగ్లో, ఉపవాసంలో ఉంటున్నానని చెప్పి దుర్భాషలు, దుష్టు ఆలోచనలు, దుష్టు తలంపులు కలిగి దేవుణ్ణి అడుగుతున్నావా? అలా ఉంటే నీ ప్రార్థన అంగీకరించు. అది కయోను వలె ఉన్న ప్రార్థన వలె ఉంటుంది. నీ మనస్సు హేబేలులాగా ప్రశిష్టమైన మనస్సు, శ్రేష్టమైన మనస్సు, ఒక క్రొవ్వినది ఏ రీతిగా దేవుని సన్నిధిలో బలిగా అర్పించాడో అలాగని ప్రార్థన ఈవులు ఉండాలి. ఏశావు వలె భ్రష్టత్వంలో, కయ్యోను వలె ఏది ఇచ్చినా సరిపోతుందిలే ఆ మనస్సు నువ్వు అడగటానికి ఇష్టపడ్డావు, నువ్వు ఎదగటానికి ఇష్టపడుతున్నావు, నువ్వు తట్టడానికి ఇష్టపడుతున్నావు. దానికి తగ్గట్టుగా నీలో మార్పు ఉండాలి, దానికి తగ్గట్టుగా నీ ప్రవర్తన ఉండాలి. అప్పుడే నువ్వు పొందుకుంటావు, అప్పుడే నీకు ప్రాప్తి దేవుడిస్తాడు, నీ ప్రార్థనకు జవాబు వస్తాడు. పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడతావు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయంగా నీ ప్రార్థనకు జవాబిస్తాడు. 14వ వచనం. ఒకప్పుడు ఆయన మూగ దయ్యములను వెలగొట్టుచుండెను. ఆ దయ్యము వదిలిపోయిన తర్వాత మూగవాడు మాట్లాడేను గనక ఆశ్చర్యపడి దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒక వ్యక్తి మూగ దయ్యము చేత బాధపడుతున్నాడు, మాటలు రావట్లేదు. ఆ దయ్యము అతన్ని మాట్లాడివ్వలేక మూతి ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా, దేవుణ్ణి ధ్యానించకుండా కట్టేసింది. ఆ మూతి దయ్యము మూసేసింది. అర్థం చేసుకోండి, ఆత్మీయంగా అర్థం చేసుకోండి. ఆ దయ్యము వాడి యొక్క మూతిని మాట్లాడుకోకుండా చేసింది అంటే ఆత్మీయంగా ఆలోచన చేయాల్సింది ఏంటి? ప్రార్థన లేదు, వాక్యము లేదు, సాతాను అనుచరుడుగా జీవిస్తున్నాడు. చూడండి అక్కడ. ఒకప్పుడు దయ్యము, మూగ దయ్యము వెలగొట్టుచుండెను. ఆ దయ్యము వదిలిపోయిన తర్వాత ఆ మూగవాడు మాట్లాడ, ఇది దేవుని కార్యము జరుగుతుంది. ఎంత భయంకరమైన దయ్యాల చేత పీడింపబడిన వాడై నోరు మూసుకున్న కూడా ఈ 40 రోజుల్లో దేవుని పరిశుద్ధాత్మ చేత
నింపబడిన వాడవైతే నీలో ఉన్న దయ్యాన్ని దేవుడు వెలగొడతాడు. నీ నోటిని తెరుస్తాడు. నువ్వు ఎలా ప్రార్థన చేయాలో, ఎలా వాక్యం చదవాలో ఆ దేవుడు నీలో ఉండి చేయించుకుంటాడు. ఈరోజు పోట్లాటలు ఎక్కువైపోయాయి. శ్రమ దినాల్ని మర్చిపోతున్నాం. మనలో కోపం ఎక్కువ, మనలో బూతులు ఎక్కువ, మనలో పనివారిని ఇంకా ఒత్తిడి పని చేయించడానికి ఇష్టపడతాం. పనివారి చేత కఠినమైన పని చేయడానికి ఈ శ్రమ దినాల్లో ఇష్టపడుతూ ఉంటాం. కాదు నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభు 40 రోజులు వెళ్ళాడు కదా అరణ్యంలోకి. ఉద్యోగం చేయడానికి వెళ్ళాడా? స్కూల్ కని వెళ్ళాడా? కాలేజ్ కని వెళ్ళాడా? ఏదైనా బిజినెస్ చేద్దామని వెళ్ళాడా? వ్యాపారంలో మునిగి తాల్దామని ఆ 40 రోజులు అరణ్యంలో ఉండాలని వెళ్ళాడా? ఆలోచన చేయాలి. శుద్ధాత్మ శక్తి కొరకు, అపవాదిని జయించుట కొరకు ఓ ప్రత్యేకమైన ప్రార్థనలో 40 దినములు 40 రాత్రులు ఉండాలనే కదా అరణ్యం వైపు ఆయన పరుగులు తీరాడు. ఈరోజు సమాజ మందిరంలో ఉంటూ ఉన్నావు, సమాజంలో ఉంటూ ఉన్నావు, శ్రమ దినాల్లో ఉంటున్నా అని చెప్తున్నావు. శ్రమ దినాల్లో ఉంటూ ఉద్యోగం చేస్తూ, కాలేజీకి వెళ్తూ, స్కూల్కు వెళ్తూ, ఏ పని చేయకుండా నీవు ఉండి శ్రమ దినాల్లో ఉన్నావు. ఆలోచన చేయి. ఒకవేళ నిజమైన శ్రమ దినాల్లో ఉంటే నువ్వు స్కూల్ మానాలి, కాలేజీ మానాలి, ఉద్యోగం చేయకూడదు, వ్యాపారం చేయకూడదు, ఏ బిజినెస్లో పాల్పంపులు, ఏ మీటింగ్లో ఏ దానికి కూడా చేయకూడదు. నువ్వు సంపాదన లేనప్పుడు దేవుడు నీకు ఆకలినివ్వడు. నీ కడుపు నిండటానికి సంపాదన అక్కర్లేదు. 40 రోజులు ఆయనతో రేయింబగులు గడిపితే ఆ నెలంతా కూడా దేవుడు నీకు ఆకలి కానివ్వడు. ఆ నెలంతా దేవుడు నీ డబ్బులతో పనేంటి? ఆయనతో సహవాసం, ఆయనతో గడపాలి. కానీ వ్యాపారము చేస్తూ, ఉద్యోగాలకు వెళ్తూ, స్కూల్ కాలేజీలకు వెళ్తూ, బిజినెస్లు చేస్తూ, పైకి శ్రమ దినాలుగా పనివారి చేత కఠినమైన పనిని చేయిస్తూ, అదే రోజుల్లో భయంకరమైన నోరును విప్పుతూ, బుతు మాటలు ఏవి రాకోకూడదు. వాటినే ఎక్కువగా మాట్లాడుతూ, పైకి భక్తి బలము, భక్తి గల వారమని చెప్పుకొనుచు తమ భక్తిని వృధా చేసుకుంటారు. అలాంటి దయ్యము పట్టి నోరు విప్పకుండా కొన్ని సంవత్సరాలుగా మూయబడిన ఆ వ్యక్తి యొక్క దయ్యమును ప్రభు వెలగొడితే ఆ నోటితో దేవుణ్ణి మహింపరిచాడు. హల్లెలూయా. ఈరోజు జరగాల్సిన కార్యాలు అది. వాటి గురించి అడగండి. ఈ నోరు విప్పి దేవుని ఎలా ప్రార్థించాలో, ముయ్యబడిన దయ్యముల చేత ముయ్యబడి నోరు తెరవటానికి ఇష్టపడండి. తర్వాత మాటలాడా అయితే వారిలో కొందరు వీడు దయ్యమునకు అధిపతి అయిన బయలుజెబూలు వల్ల దయ్యములను వెలగొట్టుచున్నాడని చెప్పుకొని మరికొందరు ఆయనను దూషించుచు పరలోకము నుండి ఒక సూచక క్రియలను చూపుమని ఆయనను అడిగిరి. ఇక్కడ అనుకుంటున్నారు కానీ మరికొందరు ఆయన శోధించుటకు వెళ్ళిపోవడం, పరలోకము నుండి ఇంకా ఏమైనా అద్భుత కార్యాలు చేస్తాడేమో అని కొందరు చూడటానికి కూడా వచ్చారు. సూచక క్రియలను చూపుమని ఆయన అడిగిరి. ఆయన వారి ఆలోచనను ఎరిగిన వారితో ఇట్లనెను, తనకు తానే వ్యతిరేకముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, ఇంటికి విరోధమైన ఇల్లు కూలిపోవును. సాతాను తనకు వ్యతిరేకముగా తానే వేరుపరచబడిన వారి రాజ్య మేఘం నిలుచును. ఇక్కడ తమకు తామే స్వదాగా నిలబడాలి అనుకున్నవాడు, తనకు తానే వ్యతిరేకంగా ఎలా చేయాలనుకున్నాడో అటువంటి వాడు
వాడి రాజ్యం పాడైపోతుందంట. వాడి ఇల్లు విరోధమైన ఇల్లుగా చూడు. అడుగు, దేనిని అడుగుతావు? చక్కటి రాజ్యం కావాలనుగు, చక్కటి ఇల్లు దేవుని చేత ఉంచబడుటకు అడుగు. నెమ్మది, శాంతి, సమాధానం. అడగవలసినవి చాలా ఉన్నాయి. సాతాను చేత ప్రేరేపితమై అడిగినట్లయితే వాని ఇల్లు నిలబడదు, వాని రాజ్యము పాడైపోతుంది, వాని ఇంటికి విరోధమైన ఇల్లుగా కూలిపోతుంది. కాబట్టి దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవుడు ఈ 40 రోజులు ఏ విధంగా అడగాలో, దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థన చేయాలో దేవుడు మనకు నేర్పుతాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరు, ఇంతవరకు ప్రార్థన చేయకుండా నోరు మూసుకుని, ఏది అడగకుండా నీ నోరు మూసుకుని నావేమో. కాబట్టి ఇప్పుడు నీవు నోరు విప్పు, దేవుణ్ణి అడిగి. మరి తాను వ్యతిరేకంగా ఏర్పడిన ప్రతి రాజ్యము పాడైపోతుంది, ఆ ఇల్లు కూలిపోతుంది. కాబట్టి ఆ దేశము, రాష్ట్రము, ప్రపంచం శాంతి సమాధానాలతో ఉండాలంటే అడుగుడి, మీకు ఇవ్వబడును, వెదకుడి, మీకు దొరకును, తట్టుడి, మీకు అని చెప్పిన దేవుని వాక్యము మన హృదయంలో నీరు కట్టి ఫలింప చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఏది అడిగి పొందుకోవాలో, దేని వెతకాలో, దేనిని తట్టాలో మాకు నేర్పించినందుకు స్తోత్రం. ప్రపంచము శాంతి సమాధానం కోరుతున్నాం. యుద్ధాలను ఆపివేయమని కోరుతున్నాం. జరుగుతున్న భూకంపాలను ఆపివేయమని, మంచు తుఫానులను, అగ్ని వర్షములను, భయంకరమైన కరోనా లాంటి వైరస్లను తీసివేయమని అడుగుతున్నాం. ప్రపంచానికి శాంతి సమాధానము నెలకొల్పమని అడుగుతున్నాం. అయ్యా, మరొకసారి బేతేలు క్రీస్తులో ఫేస్బుక్ లైవ్ లో పాల్పంపులు పొందిన ప్రతి బిడ్డను దీవించమని, వారి కుటుంబాలను ఆశీర్వదించమని అడుగుతున్నాం. ప్రతి వారి యొక్క నోరును విప్పి నీ సన్నిధిలో ప్రార్థించే యోధులుగా వారిని తయారు చేయమని అడుగుతున్నాం. మమ్మను, మా కుటుంబాన్ని బేతేలు క్రీస్తులో ఫేస్బుక్ లైవ్ ద్వారా జరుగుతున్న ఈ లైవ్ ప్రోగ్రామును బట్టి అడుగుతున్నాం. దేశ విదేశాల్లో కూడా ఈ వర్తమానాన్ని వింటూ ఉన్నారు. అటు వారిని ప్రత్యేకంగా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నారు. మా భారతదేశమును బట్టి, మా తెలంగాణ రాష్ట్రాన్ని బట్టి, ఆయా రాష్ట్రాలను బట్టి అడుగుతున్నాం. రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, ఆయా రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులను, మంత్రులను, మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని, వారి పరిపాలనను, గవర్నమెంట్లో అధికారులను అందరినీ తండ్రి వారి విషయంలో దేశ సరిహద్దులు ఉన్న మిలిటరీ వారిని, పోలీసు వారిని, పరిశుద్ధ కార్మికులను బట్టి అడుగుతున్నాం. డాక్టర్, నర్సులను, ఆయిలను, పేషెంట్లను బట్టి అడుగుతున్నాం. ప్రత్యేకంగా మా ప్రభు ఈ సాయంకాల వేళలో ప్రత్యేకంగా శ్యామ్ బ్రదర్ కుటుంబం, వినార్ బ్రదర్ బాలకృష్ణ వారి కుటుంబాన్ని, శైనిని బట్టి, అంకితను బట్టి, అయా మీరు వారికి ఇస్తున్న గర్భఫలాలను బట్టి, ఇది మొదలుకొని వారు ప్రసవించేంత వరకు నీ కృపాక్షానం ఉండే వారి వెంట వచ్చును కాక. వారి కుటుంబాలను దీవించు. మా నీ డూబును జ్ఞాపకం చేసుకుని మరొక గర్భఫలం బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ రాకపోకల్లో తోడుగా ఉండాలి. సుసన్న సాత్విక రాసిన ఎగ్జామ్లో మనం పాస్ అవుటకు, చక్కటి మార్కులు వచ్చుటకు సహాయం దయచేయండి. ఆరోగ్య బలము, శక్తిని దయచేయండి. వాశ్రమకి ఇచ్చిన ఆరోగ్య బలము, శక్తిని బట్టి వందనాలు అయ్యా. మరి తాను ఎక్కడున్నప్పటికీ నాయనా నీ సేవలో నిలబడడానికి సహాయం దయచేయండి. నా యొక్క తల్లిదండ్రుల
కుటుంబాల కొరకై నా తల్లింటి వారిని తండ్రింటి వారిని నాన్నదమ్ములను రక్త సంబంధులను బంధుమిత్రులను స్నేహితులను క్లాస్మేట్స్ను ప్రభా మంగనూరు వంశస్థులందరినీ కూడా నీ కృపలు ఆదరించమని ప్రార్థిస్తున్నాను. దాని యొక్క పేరెంట్స్ని బట్టి ప్రార్థిస్తున్నాను. బామర్దన మర్దనల కొరకై ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా విద్య కొరకై ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్య బలం శక్తిని అనుగ్రహించండి. వెస్లీ మామ పెద్ద మామ కొరకై ప్రార్థిస్తున్నాం. పెద్దన్న పెద్ద వదిన కొరకై ప్రార్థిస్తున్నాం. చక్కటి ఆరోగ్య బలము శక్తిని వారికి అనుగ్రహించండి. అదేవిధంగా నాలో ఉన్న బీపీ షుగర్ సమస్తమైన వ్యాధి బాధలను చిన్నపెట్టానైనా నీకు స్తోత్రం. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్న ఎగ్జామ్లో చక్కటి మార్కులు తెచ్చుకొని వారి తల్లిదండ్రులను సంతోషపెట్టి బిడ్డలను తీర్చిదిద్దారు. ప్రత్యేకంగా మా ప్రభా మమ్మను మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని పాలిచ్చు వారిని కరుణైన వారిని వివాహ దినములు జన్మదినం జరుపుతున్న బిడ్డలను హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాల నొప్పులతో అరికాల నొప్పులతో బీపీ షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతున్నారు. స్వస్థత విడుదల యేసునామములో కలుగునుగా భయంకరమైన రాత్రిలో నైనా మేము వెళ్తుండగా నువ్వు ఇచ్చిన ఆహారాన్ని భుజించి పండుకొనిచుండగా కలిసిన ప్రాణోత్సుకమైన నిధులను చురుకైన మేలకన్న మాకు దయచేసి తిరిగి మా పనుల్లో మేము తొలటకు సహాయం కృపను దయచేసి ఈ రాత్రి కాల ఆశీర్వాదాలు దీవెనలు దయచేయగలరు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసమైన కూడిన మనకును సకల ప్రజలు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై నిడే ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.